జై తెలంగాణ. జై తెలంగాణ. మరి ఈ 25 ఏళ్ల సంధి పోరాట ఉద్యమాలల్లో మరి అన్నిట్లో ముందుండి పోరాడుకుంటూ వస్తున్నామంటే మరి అన్ని రకాల కష్టపడ్డ వాళ్ళమే మేము. ఈరోజు ఇక్కడ మీటింగు సభ పెడతానని అంటే చాలామంది ఇప్పుడు ఊర్లో నైట్ నుండి ఏం ప్రచారం చేస్తానంటే ఆడ బాంబులు పెడతారు కావచ్చు, పోవద్దు, దూరాన్ని ఉండాలి, మరి బాగా ఉద్యమాలు లొల్లులు అవుతున్నాయి, మనకి ఇడికి కూడా వస్తాను కావచ్చు, అది దాని ప్రచారం లేపుతారు. ఎలాంటివి లేవు. ఎండ అని భయపడతాను. ఇలా చూడు, మన దేవుడు కేసీఆర్ వస్తే ఎండ చల్లబడ్డది, రేపు వర్షం కూడా పడుతుంది. మేము చూస్తున్నాం, ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా వర్షం పడుతుంది. మరి అలాంటిది ఎవరు భయపడొద్దు. ఎట్లా కాళ్ళ నడకతో 500 మంది సిద్దిపేటలో యూత్ పిల్లలు బయలుదేరినరు. ఇప్పుడు సముద్రాల బసాపురం దాకా వచ్చిర్రు. సైకిళ్ళ మీద వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, నడిచి వచ్చి పాదయాత్ర వాళ్ళు ఉన్నారు. ఫుల్ సక్సెస్ అవుతుంది మాది మీటింగ్ అని మేము కోరుకుంటున్నాము. అయ్యా కేసీఆర్ అదే మరి, ఎందుకంటే మా తండ్రి కేసీఆర్ కాబట్టి మరి బాంబులు ఉన్నాయా, మరి పేలితే మేము పేలుతామే, కానీ పాపం ఇంకా చిన్నపిల్లలు వీళ్ళు ఉన్న వాళ్ళు వేలద్దు, చూసిపోదామని వచ్చినాం. మరి 1 2 వేలితే ఉన్న మేము క్యాన్సల్ అయినా చేయగలుగుతామని వచ్చినాం. ఎందుకంటే ఎందుకు ప్రచారం చేస్తారు, ఎందుకు జనాలు రాకుండా అడ్డపడతారు. మేము రూపాయలు తీసుకొని వస్తానంటే ఒక్క రూపాయి 1 రూపాయి లేకుండా రూపాయలు ఇచ్చినట్టుగా రుజువు ఇవ్వాలి. అవన్నీ ప్రచారం కాదు బాబు. మన కేసీఆర్ అంటేనే మనకు ఒక కన్న తండ్రి అట్లాంటోడు. ఎందుకంటే ఎవరికి ఏం కష్టం ఉన్నది ఇట్లా బట్టి మనకి ఇక రాబిడ్డని రూపాయి ఇవ్వకుండా కూడా పింఛన్లలో చూస్తాడు, రైతు బంధువు చూస్తాడు, ఇంటి యజమాని చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాడు. మరి ఇప్పుడు ఈ ఏడాది 2 ఏళ్ల సంది ఎంతమంది చచ్చిపోయారు, తులం బంగారం ఏది, మరి చచ్చిపోతే 5 లక్షలు ఇవ్వి, మరి మహిళలకు 2500 వేస్తున్నాడు. మేము ఈ గల్లలు వేసుకుంటాం, ఆ గల్లలు వేసుకుంటాం, మేము బ్యాంకులలో వేసుకుంటామని బాగా సంతోషపడి గెలిపించారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ తిడతారు. మరి ఏవి వేసిండా 6 పథకాలు, 6 పథకాలలో బస్సు పెట్టిండు. ఆ బస్సులో చికెన్లు బట్టి కొట్టుకునుడే. ఎవడన్నా కోపం వచ్చి ఒక దెబ్బ కొడితే అది మంచిగా బస్సు పాటు పట్టుకుంటుంది, చిన్న ఇంటికి పెద్ద ఇంటికి మేనత్ ఇంటికి పోతుంది. ఈ మొగడాడు కోటర్ దగ్గర ఆకు తాగుతాడు, వాడు 2 బూర్లు తిరుగుతాడు, లెలకలం అంటాడు. ఆ పెళ్ళం ఏడవాయా, ఈ పిల్లలు ఏడవాయా, ఇదంతా ఆగం చేసేది ఎవరు, జనాలకు తెలుస్తాను కదా. మహిళలను అయినందయ్యా కోటీశ్వరులు చేసేది కేసీఆరే చేస్తాడు. కేసీఆర్ చేసిండు. ఎట్లా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళతో ఎవరికి తెలుసు, ఖర్జూర ఉంటే పొట్టు తీసి ఒక్కొక్కరికి 1/2 కిలో ఖర్జూర ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కిట్టు పంపించిండు. పిల్లలు వస్తా అంటే మాడ మీద వేసే నూనె కాడికెళ్ళి, బట్టల కాడికెళ్ళి, తల్లికి చీర కాడికెళ్ళి పెట్టిండు. మరి ఇప్పుడు మా కేసీఆర్ ఇచ్చినవి చూపించుతామా, మరి ఇప్పుడు నువ్వు ఇచ్చినవి చూపించుదమ్మా. సన్న బియ్యం ఒక పొయ్యి మీద పెట్టుకుంటే ఎక్కడికక్కడికి ఇచ్చుకపోయి ఆ దొడ్డు బియ్యమే మంచిగుండే, ఈ సన్న బియ్యం పాడగానే ఎందుకు ఇచ్చిండు. మేము ఏం తింటున్నాం అని పాపం ఆడోళ్ళు అండలేక తెస్తారు. గ్యాస్ మీద అండినాక అంతే ఉంటుంది, పొయ్యి మీద అండినాక అంతే ఉంటుంది. జనాలు మేము అనుకున్న దానికన్నా చాలా దాటిపోతారు సార్. జనాలు అనేది ఏం లేదు. ఇవాళ ఇట్లా చూస్తేనే విలవిలలు ఇవ్వాలని అందరూ టీవీలో ముంగట కూర్చొని చూస్తున్నారు. ఈ పార్కు కూడా మనకు సరిపోదన్న డౌటే ఉన్నది చూస్తా అంటే. ఒక్కొక్క ఊర్లలో ముసలోళ్ళు ముడిగోళ్ళు అందరూ మా దేవుడు వస్తాడు, మా దేవుడు వస్తాడు, మాకు అన్నం పెట్టే దేవుడు. ముసలోళ్ళని అడిగితే తెలుస్తుంది సార్. మామూలుగా అదొక ముసలవ దగ్గర మీరు స్పీకర్ పెట్టుకుని చెప్తారు. ఏమంటున్నారు, మాకు బీపీ గోళ్ళ కూడా సరిపోతలేదు, వాడు 3 నెలల పింఛను మింగిండు బిడ్డ, ఆడేడ ఉద్దర తెచ్చుకుంటున్నాం, మాకు ఎక్కువ వేస్తామంటే పోయి అప్పుడు ఓటేసినాం కానీ మేము వేసేటోళ్ళమే కాదు, ఇక రమ్మని మేము వేస్తామా అంటారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక ఉప్పెనలా కదిలి వస్తుంటారు జనము. అందులో కేసీఆర్ గారు వస్తున్నారంటే జనం చాలా సంతోషంతో కదిలి వస్తున్నారు. ప్రతి గ్రామాన ఇప్పటికే అందరూ రేపటి సభ కోసం సన్నద్ధమయ్యారు. ప్రతి మండలాల్లో కానివ్వండి, రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి, అన్ని జిల్లాలు, మండల కేంద్రాలు, చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి కూడా ఇలా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఏం చెప్తాడు, ఏమవుతుంది, రేపు తెలంగాణ ఎట్లుంటుంది, దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మనకి ఏం చేస్తలేదు. 6 హామీలు ఇచ్చి ఒకటే ఉచిత బస్సు ఇచ్చి ఆడోళ్ళను వాళ్ళని వెళ్ళి బస్సులలో కొట్లాటలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మిగతా ఏ కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మనకు పెన్షన్స్ అయితేనేమి, వికలాంగుల పెన్షన్స్ అయితే, రైతు బంధు అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి, మిషన్ భగీరథ ద్వారా ఇట్లాంటి ఎన్నో పథకాలు లెక్కలేలని మనకు అందించిన మహానుభావుడు కేసీఆర్ అని చెప్పి ప్రజలంతా చర్చించుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని మనం వదులుకున్నాం. మార్పు అని అనవసరంగా తొందరపడి ఓటేసి దొంగ ప్రభుత్వం తెచ్చుకొని తల మీద పెట్టుకొని గుదిపడలాగా తయారైంది. అయ్యో కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అన్ని రంగాలు కుదేలైపోయి ఇలా దివాలా తీస్తున్న సమయం ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మళ్ళీ ఆగమయ్యే దిశగా ఉందని చెప్పి ప్రజలంతా చర్చించుకుంటాను. రాష్ట్రంలో ఉన్న
బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ప్రతి గ్రామం నుంచి కదిలించడానికి ఇచ్చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మాది జనగాం కాన్స్టిట్యున్సీ, జనగాం జిల్లా. మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు కూడా గత నెల రోజుల నుంచి కూడా మమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకుపోతూ ప్రతి గ్రామాల్లో మాతో మీటింగ్లు పెట్టించుకుంటూ పార్టీ ఎట్లా తీసుకుపోవాలి, ఎట్లా మనం అంతా జనం తరలాలి అని చెప్పేసి మాకు దశ నిర్దేశం చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ముందుకు కల్పిస్తుండు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారే గద్దెనెక్కాలి, కేసీఆర్ గారే సీఎం కావాలి, కేసీఆర్ గారు సీఎం అయితేనే కూడా మన బతుకులు బాగుపడతాయి. ఇవాళ మళ్ళా కూడా చేనులు ఎండుతున్నాయి, వర్షాలు లేవు. రాజు మంచోడితేనే రాజ్యం బాగుంటుందనే సామెత ఉంది. అట్లాంటి రాజు బాగాలేనప్పుడు రాజ్యం కూడా బాగుండదు అన్నప్పుడుగా కరువు తాండవిస్తుంది. ఇలా ప్రజలు కూడా ప్రతి ఒక్క దానికి ప్రతి రూపాయి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి వాళ్ళ కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరుతుండంటే ఇలా ఎన్ని వరాలు ఇస్తాడో, ఏం చెప్తాడు, రేపు రాయబోయే దాంట్లో ఏం చేస్తా అని చెప్తాడు. ఈ కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఎదుర్కోవాలి, ఏం చేయాలి, ఇచ్చిన సంక్షేమ పథకాలు స్వలాభం కోసం ఇచ్చుకుంటూ అసలైన నికార్సైన పేదలను వదిలేసి కాంగ్రెస్ పార్టీకే వాళ్ళ వంతబాయేటోళ్ళకే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ప్రజలను దోచుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తే బాగుండు, అయ్యో కేసీఆర్ మళ్ళీ వస్తే బాగుండు అని చర్చించుకుంటున్నారు తప్ప వేరే ఏం లేదు. ఈ సభ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. 5 లక్షల పైన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సభా ప్రాంగణం అంతా కూడా నిండి కూడా బయట కూడా ఎన్నో వెహికల్ జామ్ అయితే అంతా మీరు కూడా చూస్తారు. ఈ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పల్లా. రేపు జరగబోయే ఈ బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ సభ దేశంలో ఎక్కడ లేని విధంగా, ఎక్కడ జరగని విధంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరంన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ అనవసరమైన అనేక హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మేనిఫెస్టోలలో వాళ్ళకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కింది. ఆ గద్దెనెక్కినాక 6 హామీల్లో భాగంగా కేవలం 1 హామీనే మాత్రం నెరవేర్చి 5 హామీలకు పంగనామం పెట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జనాలు మళ్ళీ కేసీఆర్ గారే గద్దెనెక్కాలి, కేసీఆర్ గారే అధికారంలోకి రావాలి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు ఏ కష్టం వచ్చినా కరోనా కాలంలో కూడా రైతు బంధునిచ్చిండు, రైతు బీమానిచ్చిండు. అదేవిధంగా ఐటీ పరంగా కూడా మనకు కేటీఆర్ గారు, అటు గ్రామాల అభివృద్ధిలో హరీష్ రావు గారు, ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో సర్పంచ్ నుంచి మొదలుకొంటే ఎమ్మెల్యేల ఎంపీల వరకు కూడా ప్రతి ఒక్క మంత్రి కూడా బ్రహ్మాండంగా పాలనను అందించారు. ఈరోజు మనము కాంగ్రెస్ పార్టీ పాలన చూసుకుంటే గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పరంగా మరుగున పడిపోయినాయి. పారిశుద్ధ్యం సరిగా కార్మికులు వేతనాలు రాక ఇబ్బంది పడుతుర్రు. పారిశుద్ధ్య పనులు అయితే లేవు. లైట్లు ఎక్కడ చూసినా గ్రామాలలో ఆ లైట్లు కూడా అన్నీ ఎగిరిపోయి ఉన్నాయి, లైట్లు కూడా సరిగా లేవు. ఇవన్నీ ఇబ్బందులు పడుతున్న ప్రజలు స్వచ్ఛందంగా వారే ఈ సభకు విచ్చేసి దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల వరకు జనాలు రేపు సభకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది. మీరు చూస్తున్నారు, మొన్న ఒక వారం రోజుల నుంచే వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎంతో ఉత్తేజంతో ఎడ్ల బండ్లు కట్టుకొని, అదేవిధంగా అంబాసిడర్ కార్లకు రంగులు రుద్దుకొని వందలాది కార్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జెండాలను కట్టుకొని సభాస్థలానికి చేరుకోబోతున్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న చిన్న పిల్లాడి నుంచి యువకుల నుంచి మొదలు పెడితే పండు ముసలోళ్ళ వరకు కూడా మళ్ళీ కేసీఆర్ గారి వాయిస్ వినాలి, కేసీఆర్ గారి సభను ప్రత్యక్షంగా చూడాలి, వారిని ప్రత్యక్షంగా చూడాలని చెప్పేసి ఎంతో ఆతృతతో ఈ సభకు రావడానికి వాళ్ళు ఎంతో ఉత్తేజంగా వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ సభ దేశంలో ఎక్కడ జరగలేని విధంగా రేపు జరగబోతుంది, విజయవంతం అవుతుందని చెప్పేసి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. జనగామ జిల్లా, జనగామ నియోజకవర్గం, జనగామ మండలం, ఎల్లంల గ్రామం. మా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారి ఆదేశానుసారం నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా కార్యకర్తలు ఉత్సాహంలో ఉన్నారు. మేము మా ఎల్లంల గ్రామం, జనగామ మండలం, మేము ఒక 100 మంది అనుకున్నాం మా కార్యకర్తలం. కానీ ఇవాళ మేము పొద్దున మేము ఒక మీటింగ్ పెట్టుకుంటే 250-300 మంది వస్తూ అంటున్నారు. సరిపోతులు పబ్లిక్ అంటే ఎంత మొబిలైజేషన్ అంటే కేసీఆర్ సభ వినందుకు చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే 16 నెలల నుండి కేసీఆర్ గారు సైలెంట్గా ఉండడం, అసలు ఏం మాట్లాడతారో ఈ ఉత్సాహము. మా ఊర్లో 75-80 సంవత్సరాల వాళ్ళు కూడా అన్నని కేసీఆర్ సభ వినాలి, సభ ప్రసంగం వినాలని చెప్పి చాలా అద్భుతంగా, ఎట్లా అంటే అసలు ఇక మామూలుగా లేదు. ఎందుకంటే మా జనగామ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు చాలా అసలు ఎంత మంచి ఎమ్మెల్యే అంటే ఇలాంటి ఎమ్మెల్యే మేము ఇప్పటివరకు చూడలేదన్న. ఎందుకనంటే
కార్యకర్త కష్టం వచ్చిందంటే నేనున్నాను అని తమ్మి భరోసానిచ్చే నాయకుడు మా పల్లా రాజేశ్వర రెడ్డి సార్. ఎందుకంటే తన సొంత ఖర్చుతోని నీలిమా హాస్పిటల్లో ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద యాక్సిడెంట్ కేసులు ఏదైనా సరే కూడా తన సొంత ఖర్చుతో భరిస్తున్నా. ఇంకా నియోజకవర్గంలో అసలు ఎంత అంటే ఈసారి 1,00,000 మెజార్టీ దాడుతాం ఎమ్మెల్యే గారికి. అంత ఉత్సాహంగా ఉన్నారు. అది విషయం అండి. ఇప్పటివరకైతే సభ మాత్రం భారీ సక్సెస్ కాబోతుంది. ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను కానీ ఇవన్నీ రేపు ఈ టైం వరకే బ్రహ్మాండంగా నిండిపోతారు.